నమస్తే వెల్కమ్ టు బీఆర్కే నేను పద్మ ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ రామ్ ప్రసాద్ కంచర్ల గారు. నమస్తే డాక్టర్ గారు. నమస్తే మేడం. అంటే షుగర్ ఉన్న వాళ్ళకి భుజం నొప్పి కానీ ఎందుకు వస్తూ ఉంటుంది అంటారు? ఏంటంటే షుగర్ ఉన్న వాళ్ళకి ఏమవుతుంది అంటేనండి, ఈ షుగర్ అనేది బ్లడ్ లో లెవెల్స్ ఎక్కువైపోయి మన బయట ఉన్న మృదు కణజాలం అంటే సాఫ్ట్ టిష్యూస్ లోకి వెళ్ళిపోతా ఉంటది షుగర్ అనేది. అందువల్ల ఏమిటంటే ఆ కణజాలం అంతా కూడా మృదువుగా ఉండాల్సిన కణజాలం. ఇప్పుడు ఈ షర్ట్ ఉందనుకోండి, ఇట్లా మృదువుగా ఉంది, సాఫ్ట్ గా ఉంది, అట్లా కానీ అప్పడంలో అయిపోతుంది. అది మెయిన్లీ మనకు షోల్డర్ జాయింట్ లో చూస్తూ ఉంటాం. ఆ భుజం జాయింట్ లో కీలు పైన ఉన్న పొర మృదువుగా సాఫ్ట్ గా ఉండాల్సి, మెత్తగా ఉండాల్సింది గట్టిపడిపోతుంది. అప్పుడు దానికి ఫ్రోజన్ షోల్డర్ అయిపోతుంది. అంటే షోల్డర్ యొక్క మూవ్మెంట్స్ అనేవి రెస్ట్రిక్ట్ అయిపోతాయి. ప్రమాదకరమేం కాదమ్మా, చక్కగా దీనికి ఇంజక్షన్లు, ఫిజియోథెరపీ మందులు ఉన్నాయి, దానివల్ల తగ్గిపోతుంది. మనకి పెయిన్స్ డే టైం కంటే నైట్ టైం ఎందుకు ఎక్కువ వస్తాయంటారా? భుజం నొప్పి కావచ్చు, మోకాళ్ళ నొప్పులు కావచ్చు, అప్పుడు స్టార్ట్ అవుతాయి పడుకునేటప్పుడు. డే అంతా ఏమీ తెలియదు, నార్మల్ గా అయిపోతుంది. నైట్ అయ్యేసరికి అన్ని పెయిన్స్ వస్తాయి. చాలా మంది పాపం పెయిన్ కిల్లర్స్ వేసుకుని పడుకోవాల్సిన పరిస్థితి వచ్చేస్తా ఉంటది. ఎందుకని పర్టికులర్ గా అసలు ఇది నైట్ టైం పెరగడానికి కారణం ఏంటంటే ఒక 3-4 రీజన్స్ ఉంటాయండి. సైంటిఫిక్ గా కూడా ఇది ప్రూవెన్. మనకేంటంటే పొద్దున్న నుంచి రాత్రి వరకు మనం పని చేస్తాం. ఫస్ట్ థింగ్, రాత్రి వచ్చేటప్పటికి మన జాయింట్స్ కానీ మన బాడీ కానీ ఫెటీగ్, అలసటకు గురవుతుంది. అలసటకు గురవుతే ఫస్ట్ థింగ్ పెయిన్స్ స్టార్ట్ అవుతాయి. రెండోది కొంత హార్మోనల్ లెవెల్స్ అనేవి, అంటే మన శరీరంలో కొన్ని కెమికల్స్ బాడీలో డే టైంలో ఒకలాగా ఉంటాయి, నైట్ టైం ఒకలాగా ఉంటాయి. దీన్ని సర్కేడియన్ రిథమ్ అంటాం. దీని వల్ల కూడా ఆ కెమికల్స్ యొక్క కాన్సన్ట్రేషన్ తేడా ఉండటం వల్ల కూడా మనకి పెయిన్ సిగ్నల్స్ అనేవి ఎక్కువ ప్రొడ్యూస్ అవుతాయి. రెండోది, మనం పడుకోగానే ఏమవుతుందంటే బాడీలో మజిల్స్ అనేవి రిలాక్స్ అయిపోతాయి. మజిల్స్ అనేవి రిలాక్స్ అయిపోతే జాయింట్స్ అనేవి కూడా కొలాప్స్ అయిపోతాయి. మామూలుగా మజిల్ అనేది టైట్గా ఉందనుకోండి, జాయింట్ ఎప్పుడు కూడా ఒక రకంగా సర్ఫేసెస్ అనేవి దూరంగా ఉంటాయి. ఇప్పుడు రాపిడ్కి తక్కువ గురవుతాయి. అదే మజిల్ రిలాక్స్ అయిపోయింది అనుకోండి, రాపిడ్కి ఎక్కువ గురవుతాయి. ఒక్కసారి రాపిడ్ ఎక్కువ గురైతే డెఫినెట్లీ అరుగుదల ఉంటే కనుక వాళ్ళకి పెయిన్స్ పెరిగే అవకాశం అనేది ఉంటుందండి. సో ఇవన్నీ కూడా మనం నైట్ టైం ఎక్కువ చూస్తూ ఉంటాం. అది రీజన్ అన్నమాట. అంటే ఎక్కువ మందికి చేతులు, కాళ్ళు ఊరికి తిమ్మిరి ఎక్కేస్తూ ఉంటాయి. ఎస్పెషల్లీ బైక్ డ్రైవ్ చేసే వాళ్ళకి కానీ, కార్ డ్రైవ్ చేసే వాళ్ళకి చేతులు బాగా తిమ్మిరి ఎక్కేస్తుంటాయి. అంటే వయసుతో సంబంధం లేకుండా చేతులు, కాళ్ళు తిమ్మిర్లు ఎక్కేస్తూ ఉంటాయి. ఒక హాఫ్ అన్ అవర్ కూర్చుంటే కాళ్ళు తిమ్మిరు, డ్రైవింగ్ చేసే వాళ్ళకి చేతులు తిమ్మిరు. ఎందువల్ల అంటారు? రీజన్ అంటే వాళ్ళ ఏంటంటే మెయిన్లీ విటమిన్ డెఫిషియన్సీస్. విటమిన్ B12 డెఫిషియన్సీ అవ్వచ్చు, విటమిన్ D డెఫిషియన్సీ అవ్వచ్చు. దాని తర్వాత ఒకటే పొజిషన్ లో మనం మన శరీరాన్ని పెట్టేస్తే కనుక ఆ చిన్న చిన్న టనల్స్ లోంచి వెళ్తాయి మన నరాలు అనేవి. ఇక్కడ ఒక ఉదాహరణకి, ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నాడు అనుకో, ఇలా గంటల తరబడి ఒకటే పొజిషన్ లో టైప్ చేస్తా ఉన్నారనుకోండి, ఇక్కడ మీడియం నర్వ్ అని ఉంటది. ఆ మీడియం నర్వ్ అనేది ఒకటే పొజిషన్ లో ఉండిపోతే ఇక్కడ మణికట్టు దగ్గర బిగుసుపోవడం అనేది జరుగుతుంది దాని చుట్టూ ఉన్న టిష్యూలో. దానివల్ల ఏంటంటే ఈ చేతుల్లో తిమ్మిర్లు వస్తాయి. సో అది మెయిన్ రీజన్. దీన్ని కార్పల్ టనల్ సిండ్రోమ్ అంటాం. సో ఏంటంటే దీనికి కూడా నివారణ మార్గాలు ఉన్నాయి. సో మెయిన్ రీజన్ పోషక తత్వాల లోపం, ఒకటే పొజిషన్ లో మన శరీరాన్ని స్టక్ చేసేయటం. దీనివల్ల నర్వ్స్ అనేవి కూడా కంప్రెషన్స్, ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంటుంది. అది మెయిన్ రీజన్. ఓకే. యాక్చువల్గా చాలా మందికి మోకాళ్ళు అరుగుదల కావచ్చు, జిగురు లేకపోవడం కావచ్చు, ఇలాంటివన్నీ కూడా అసలు స్కానింగ్ లో ఏ స్కానర్ లో తెలుస్తాయి అంటే ఎక్స్రే తీస్తారు కొంతమంది ఏమో సిటీ స్కాన్ అని కొన్ని స్కానింగ్లు చేయించుతారు. అసలు నిజంగా ఒరిజినల్ గా ఎందులో తెలుస్తాయి అంటే, నేను గతంలో ఒక డాక్టర్ని అడిగినప్పుడు ఆయన ఒరిజినల్ గా కనిపెట్టడం చాలా తక్కువ అవుతుంది, ఎక్స్రే చూసి చెప్పేస్తామంటారు, స్కానర్లు చెప్పేస్తామంటారు కదా, చాలా తక్కువ అది అని అంటున్నారు. నిజమే అంటారా? కనిపెట్టడం ఎలా? మోకాలు అరుగుదలకు గురైందో లేదో పేషెంట్ యొక్క కంప్లైంట్స్ మీద మనం చెప్పగలం. తర్వాత పేషెంట్ ని శారీరకంగా పరీక్ష చేస్తాం. మోకాలు యొక్క లోపల శబ్దాలు వస్తున్నాయా లేదా, దాని తర్వాత మోకాల్లో కదలిక ఎంత ఉంది, సౌండ్స్ ఎలా ఉన్నాయి అనేది పరిగణనలో తీసుకున్నాం. దీని తర్వాత సింపుల్ ఎక్స్రే తీస్తాం మోకాలకి. మోకాలు ఎక్స్రే ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాలండి, స్టాండింగ్ ఎక్స్రే తీయించాలి, నిలబడే తీయించుకోవాలి. నిలబడే తీయించుకుంటే మన శరీర బరువు అంతా కూడా మోకాల మీద పడి ఈ జాయింట్ సర్ఫేసెస్ అనేవి ఒత్తిడికి గురయ్యి అసలు కరెక్ట్ జాయింట్ స్పేస్ ఎంత ఉందని అర్థమవుతుంది. సో సింపుల్ ఎక్స్రే అలాంగ్ విత్ క్లినికల్ ఎగ్జామినేషన్, శారీరకంగా పరీక్ష చేస్తే మోకాలు అరుగుదల ఉందో లేదో దాదాపు 90% వరకు చెప్పచ్చమ్మా. ఇందులో అసలు సంకోచమే లేదు. దీని తర్వాత ఇంకెవరికైనా అసలు చాలా
హయ్యర్ ఇన్వెస్టిగేషన్ కావాలంటే ఎంఆర్ఐకి వెళ్ళాల్సి వస్తుంది. అయితే చాలా తక్కువ. మేము కూడా మోకాలు అరుగుదలకి ఎంఆర్ఐ చేయించాల్సిన అవసరం అనేది మేబీ ఒక 2-3 పేషెంట్లు 100 పేషెంట్లు అవసరం రావచ్చేమో. మాక్సిమం ఆ ప్రాబ్లం ఏంటంటే చూసి చెప్పగలరు. ఎక్స్రేలోను చూస్తాము, క్లినికల్ ఎగ్జామినేషన్ లోను మనకు అర్థమైపోతాయి. ఓకే, రేర్ పర్సన్స్ కి మాత్రం ఎంఆర్ఐ చేస్తారు అవసరమైన ఎప్పుడో ఒక 2 పేషెంట్లు 100లో అంతే. ఓకే, ఇప్పుడు మనం ఇంతకుముందు ఇంజెక్షన్ గురించి మాట్లాడుకున్నాం, పిఆర్పి ఇంజెక్షన్ సంబంధించి. కొంతమంది అంటే కాస్ట్ కి భయపడతారు, కొంతమంది ఎక్కువ కాస్ట్ చూపిస్తున్నారు, కొంతమంది తక్కువ కాస్ట్ చూపిస్తున్నారు అని. ఒరిజినల్ గా ఆ ఇంజెక్షన్ కి ఎక్కువ కాస్ట్ అవుతుందా, లేదంటే అంత పెట్టాల్సిన అవసరం లేదా? ఇది ఏంటంటే నా ఎదురుకుండా మైక్ ఉంది కాబట్టి ఇది క్వశ్చన్ కొంచెం కాంట్రవర్షియల్ గా ఉంది. కాస్ట్ విషయానికి వస్తే అంటే ఇందులో అసలు ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిఆర్పి ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అనేది కాన్సెప్ట్ ఏంటంటే మన రక్తం నుంచి తీసిన ప్లేట్లెట్స్ ని కాన్సన్ట్రేట్ చేయటం, అంటే ఎక్కువ కాన్సన్ట్రేట్ లో ఇవ్వటం. ఒకవేళ మన రక్తం తీసామనుకోండి, జనరల్లీ మన రక్తంలో ఉండేది ఒక 1 ml లో 1.5 lakhs నుంచి 4 lakhs ఉంటాయండి ప్లేట్లెట్స్ ఒక ml లో, ఒక cc లో. సో దాన్ని ఎక్కువ కాన్సన్ట్రేషన్ లో మనం ఎక్కించాలి. సో అది 5 times చేయొచ్చు, 10 times చేయొచ్చు, 20 times చేయొచ్చు. సో మినిమం 5 times అని చెప్పి మనకి శాస్త్రీయ పరిశోధనలు చెప్తున్నాయి 5 times చేయాలని. సో మనం ఏ కిట్ వాడినా పర్వాలేదమ్మా, ఏ కిట్ వాడినా ఆ ప్లేట్లెట్స్ యొక్క కాన్సన్ట్రేషన్ పెంచాలి అనేదే ముఖ్య ఉద్దేశం. అది ఏ కిట్ వాడినా సరే అది ఏమీ సంబంధం లేదు. ఇప్పుడు మేము మా హాస్పిటల్లో ఉంది, నాతో పాటు పనిచేస్తారు సీనియర్ డాక్టర్ అమర్నాథ్ గారు. వీ హ్యావ్ డెవలప్డ్ ఏ లో కాస్ట్ పిఆర్పి కిట్. అదైతే 2500-3000 లో వచ్చేస్తుంది ఆ కిట్. సో అది ఏంటంటే మన ఇండియన్ పాపులేషన్ కి అనుగుణంగా వీ హ్యావ్ డెవలప్డ్ ఏ లో కాస్ట్ కిట్. ఇదే బాగా పనిచేస్తుందని నేనేం చెప్పను, ఎందుకంటే కొన్ని ఇంపోర్టెడ్ కిట్స్ ఉన్నాయి, అవి 10,000 ఉంటాయి, 15,000 ఉంటాయి, 20, 25, 30,000 వరకు కూడా ఉన్నాయి, 30-40,000 వరకు కూడా ఉన్నాయి. సో బట్ ముఖ్య ఉద్దేశం అయితే ఆ ప్లేట్లెట్స్ యొక్క కాన్సన్ట్రేషన్ పెంచడానికి ఆ కిట్ ఉపయోగపడాలి, కాస్ట్ తో సంబంధం ఏమీ లేదు. అది